కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం అనేకులు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేవారందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యలో 2 మ్యాగజైన్స్ ఉన్నాయి. ఒకటేమో మంత్లీ మ్యాగజైను, రెండవది ద్విమాసపత్రిక. ఒకటే మాసపత్రిక, ద్విమాసపత్రిక. ద్విమాసపత్రిక పిల్లల కోసం చిత్రాలు గీసి అవి కథగా వారి దగ్గరికి తీసుకుని వెళ్ళేటువంటి ఓ ప్రక్రియ. అది కూడా చాలా కాలం నుంచి కొనసాగుతుంది. ఈ మ్యాగజైన్స్ కోసం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు బీబీఎస్ కోసం తయారు చేసిన మెటీరియల్ వేసవికాలమే కాకుండా సంక్రాంతికి, దసరా సెలవులకు పెట్టుకోవడానికి కూడా అవి సరిపోతాయి. మీరు వాటిని కూడా పొందవచ్చు. పోతే పుస్తకాలు అంటే లిటరేచరు, వాటి లిస్ట్ బహుశా 34 బుక్స్ అనుకుంటాను ఇప్పటి వరకు రాయబడి మన పబ్లికేషన్లో. వాటిని గురించి చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. మీరు నాకు ఫోన్ చేస్తే నేను తిరిగి ఆనంద్ గారి నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆనంద్ గారి నెంబర్ నోట్ చేసుకుని వారికి ఫోన్ చేయండి. వారు తప్పకుండా పంపిస్తారు, మర్చిపోకండి. ఇప్పుడు మనం జీవిత పాఠశాల అనే అంశంలో యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. గతంలో నేను చెప్పాను, యోసేపు గారు ఒకరే ఐగుప్తు నుండి తేబడి ఉంటారు, యాకోబు గారి తర్వాత అని. కానీ స్టెఫెన్ గారు మాట్లాడుతూ మన పితరులు తీసుకుని రాబడ్డారని అన్నాడు. సరే, అయి ఉండొచ్చు. ముందుకు వెళదాం. ఈ ఆదికాండంలో ఆయన 50వ అధ్యాయం 25వ వచనంలో మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను అన్నాడు. ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను అన్నప్పుడు పెద్దలు అప్పటికే చనిపోయి ఉంటే వారిని తీసుకుని వెళ్ళే బాధ్యత యోసేపు గారిది. ఇప్పుడు యోసేపు చనిపోతే ఆ బాధ్యత తీసుకునేవారు ఉండకపోయి ఉండొచ్చు. కాబట్టి దీనికి కూడా ఆస్కారం ఉంది ఆలోచించడానికి. ఇకపోతే వీళ్ళు ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుని విడుదల పొందిన తరువాత యోసేపు గారి ఎముకలను తీసుకుని ప్రయాణం చేయడం ప్రారంభించారు. తన ఎముకలు కూడా ఐగుప్తులో ఉండకూడదు అని యోసేపు గారు ఎందుకు అనుకున్నారు అన్నది నాకు వచ్చిన ప్రశ్నే. అంటే ఈ లోకం అశాశ్వతమైంది. నేను నా పితరుల యొద్ద పాతి పెట్టబడాలి. నా ఎముకలు కానీ నా అవశేషం ఏది కూడా ఐగుప్తులో ఉండకూడదు. అవన్నీ కూడా వాగ్దాన దేశంలోనే ఉండాలి అనే ఒక ఆశ యోసేపు గారికి ఉన్నట్టు అనిపిస్తుంటుంది. వాగ్దాన దేశాన్ని 17 సంవత్సరాల వయసులో వదిలిపెట్టేశాడు ఆయన. ఇప్పుడు మరణించిన తరువాత ఇన్ని వందల సంవత్సరాల తరువాత ఆ ఎముకలను తీసుకుని వెళ్ళమన్నప్పుడు ఆ ఎముకలు అన్ని లక్షల మందితో, అంటే మోషే గారు తీసుకుని వస్తారు కదా, అన్ని లక్షల మందితో ఆ ఎముకలు కూడా ప్రయాణం చేయడం మోసేవారు. ఆ ఎముకలు ఏం సందేశాన్ని ఇస్తాయి అన్నది నా ముందుకు వచ్చిన ప్రశ్న. నేను ఇలా అనుకున్నాను, అది ఒక ప్రధానమంత్రి యొక్క ఎముకలవి, అతని దేహం. అది స్కెలిటన్ లాగా అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు వారు తీసుకుని వెళుతున్నప్పుడు ఏం గ్రహించాలి? యాత్రలో ప్రధానమంత్రి అయినా, ఎంత అధికారం కలిగిన వాడైనా ఒకానొక దినాన్న లేనివాడుగానే భూమి మీద ఉంటాడు. భూమి అనేది అశాశ్వతమైంది, శాశ్వతమైంది కాదు. యోసేపు గారి ఎముకలు ఎలా అయితే తీసుకుని వెళ్ళబడ్డాయో, ఐగుప్తులో లేవో,
రక్షించబడిన విశ్వాసుల దేహాలు కూడా ఈ లోకంలో ఉండవు. అవన్నీ పునరుద్ధాన సమయాన పునరుద్ధాన దేహాలుగా మారి నిత్యత్వానికి వెళతాయని తెస్సలోనిక పత్రికలో రాసి ఉంటుంది. ఈ ప్రయాణిస్తున్న ఈ జీవిత ప్రయాణంలో, జీవిత పాఠశాలలో ఎముకలు నేర్పే పాఠాలు ఏమిటి అంటే, అధికారం శాశ్వతమైంది కాదు. దాన్ని బట్టి ఏ వ్యక్తి ఘనుడుగా తర్వాత తరాలకు తెలియకపోవచ్చు. ఎంత శ్రేష్టమైన పరిపాలకుడైనా తరాల వెంట మర్చిపోయే అవకాశం ఉంది. కానీ దేవుని పిల్లలు మాత్రం ఎన్నడూ మర్చిపోకూడదు. అది నేర్పే మొదటి పాఠం. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఈ లోకంలో ఏ స్థానంలో ఉన్నా ఒకానొక దినాన్న ఇదిగో ఈ ఎముకలాగానే అవుతాం. అందుకని గ్రీకులు ప్రతి భోజన పంక్తి వారు ఏ పండుగ ఆచరించినా, లేదు ఒక స్పెషల్ అకేషన్లో వారు భోజనాలు పెట్టినా ఒక స్పెషల్ గెస్ట్ని వారు పెట్టుకుంటారు. మంచి కుర్చీ మీద గెస్టు, ఆ గెస్ట్కి పైనుంచి కింద వరకు ముసుగు వేసేసి ఉంటుంది. ఎవరు ఆ గెస్ట్ అంటే స్కెలిటన్. ఏం చెప్తున్నారు? అబ్బాయి ఎంత తిన్నా ఒకరోజు అదే మనం, జాగ్రత్త. ప్రతి దానిలోనూ మనం జాగరూకత కలిగి ఉండాలి. ఒకరోజు ఇక్కడ ఉండవు అంటే తాత్కాలికమైంది జీవితం అని జ్ఞాపకం చేయడం వారి యొక్క సాంప్రదాయంలో ఉంది. ఇకపోతే రెండవది ఏంటంటే, అది అందరికీ అన్నం పెట్టిన చెయ్యి, అన్నం పెట్టిన వ్యక్తి అతను. అంటే ఎంతో ప్రయోజనకరమైన వాడు. దేశానికే కాదు, ప్రపంచానికే ప్రయోజనకరమైన వాడు యోసేపు. ప్రపంచానికి ప్రయోజనకరమైన వాడిని రాజు మర్చిపోయాడు, ప్రజలు మర్చిపోయారు, అన్ని దేశాలు మర్చిపోయి ఉంటాయి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత. కానీ ప్రమాణం చేశారు కనుక వారు మాత్రం దాన్ని పట్టించుకున్నారు. వారి పిల్లలతో ప్రమాణం చేయించుకున్నాడు. వారిప్పుడు లేరు, వారి పిల్లలకు అది సరఫరా అయింది. ఎవరిని సరఫరా అయింది? మనం ఒక రోజు బయలుదేరుతాం, ఆ రోజు మనతో పాటు యోసేపు ఎముకలను తీసుకుని వాగ్దాన భూమికి వెళ్ళాలి. వచ్చే విమోచకుడు రాగానే ఇక్కడ దేవుని పిల్లల అవశేషాలు ఏముండవు అన్నమాట. ఇది నేర్చుకోవాల్సిన తర్వాత పాఠం. అంతేకాదు, మరో మాట కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేమిటంటే, యాత్రా జీవితంలో ఈ జీవితం కొనసాగుతున్నప్పుడు యాత్రికులంగా తిరగబడే అవకాశం ఉంది. దేవుని మీద పోరాటాల దగ్గర ప్రశ్నించే అవకాశం ఉంది. వచ్చే శ్రమల వద్ద తప్పనిసరిగా సణిగే అవకాశం ఉంది. కానీ ఎవని ఎముకలైతే మోసుకుని వెళుతున్నామో ఆయన తన జీవిత కాలంలో ఎన్నడూ సణిగినవాడు కాడు. ఎంత పరీక్ష వచ్చినా దేవుణ్ణి ప్రశ్నించినవాడు కాడు. ఎన్ని ఇబ్బందులు గుండా అతడు ప్రయాణం చేసినా అతడు ఎన్నడూ దేవుని మీద తిరగబడినవాడు కాదు. అంటే అతనే ఇప్పుడు సజీవంగా ఉన్న వ్యక్తులకు తన ఎముకలను తీసుకుని వెళ్ళమన్నవాడు. ఆ ఎముకలతో పాటు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నట్టు అనిపించింది. మనం ఎవరిని కలిగి ఉన్నాం? మనం ఎవరో వెంబడి ప్రయాణం చేస్తున్నాం? వాళ్ళైతే
తమతో పాటు యోసేపు ఎముకలను తీసుకుని వెళ్ళారు, కానీ మనమైతే పునరుద్ధానుడైన ప్రభువుతో ప్రయాణం చేస్తున్నాం. ఇది జీవితం. ఈ జీవిత పాఠశాలలో శాశ్వతమైన వాడైన ఒక్కడే. ఏ వ్యక్తి శాశ్వతం కాదు. యాకోబు లేడు, 11 మంది మిగిలిన పితరులు లేరు. కానీ యోసేపు ఎముకలు మాత్రం ఉన్నాయి దృశ్యంగా. అయితే యోసేపు లేడు, కానీ ప్రభు ఉన్నాడు, అదృశ్యంగా ఉన్నాడు. ఆయన మనతోనే ప్రయాణం చేస్తున్నాడు. ఆయన జీవితకాలం అంతటిలో 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన ఎన్నడూ ప్రశ్నించినవాడు కాడు. అంటే మానవ జాతికి, విశ్వాసులకు ముఖ్యంగా ఆయనే సుప్రీం మోడల్. అంతకు మించిన మాదిరి ఇంకొకరు ఎవరూ లేరు. మనం ఆయన్ని కలిగి ప్రయాణం చేస్తున్నాం. ఆయనతో పాటే మన యాత్ర, ఆయనతో పాటే మన జీవితం. మరిప్పుడు మనం ఎన్నిసార్లు సణుగుంటాం? యోసేపు జ్ఞాపకానికి రాగానే సణుగులన్నీ ఆగిపోవాలి కదా. యోసేపు జ్ఞాపకానికి రాగానే తిరుగుబాటు నిమ్మళించాలి కదా. యోసేపు జ్ఞాపకానికి రాగానే ప్రశ్నలన్నీ నిశ్శబ్దం అయిపోవాలి కదా. ఇదే యోసేపు ద్వారా ఆనాటి 40 సంవత్సరాల యాత్ర ప్రయాణంలో, అరణ్య ప్రయాణంలో వారికి యోసేపు గారు ఓ అద్భుతమైన సందేశంగా మిగిలాడు అని అనిపించింది. అయితే మరో మాట కూడా చెప్పాలి. తమకు బాధ కలుగు చేసిన వారు ఉన్నారు, కష్టపెట్టిన వాళ్ళు ఉన్నారు, లేనివి కల్పించిన వారు ఉన్నారు, లేని దానికోసం శిక్షకు గురి చేసిన వారు ఉన్నారు. కానీ యోసేపు వారిని క్షమించాడు, వారిని ప్రేమించాడు. మనం అలవర్చుకోవాల్సింది యోసేపులో నుంచి ఈ లక్షణాలు కదా. ఇది కూడా ఆనాటి ప్రయాణికులకు ఓ అద్భుతమైన సందేశం. ఇకపోతే మన ప్రియరక్షకుని దగ్గరికి వస్తే, ప్రేమకు ఆయనకి మించిన మాదిరి మరొకరు లేరు. నిన్న ప్రేమించిన వాళ్ళు ద్వేషించవచ్చు. అధికారం ఉంటే ప్రేమిస్తారు, అధికారం పోతే ప్రేమ ఉండదు. ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తారు, ఆరోగ్యం పోతే ప్రేమించరు. అందం ఉంటే ప్రేమిస్తారు, అందం పోయాక ప్రేమించరు. అంతేకాదు, మనం వాళ్ళకి ఏ మాట కష్టం కలుగు చేయనంతకాలం సజావుగా సాగుతుంది. ఎప్పుడైనా వారిలో ఉన్న లోపాన్ని చూపిస్తే అది నిలిచి ఉండదు. ఇదంతా ప్రేమ అనేది మనం ఆలోచిస్తే అదంతా ప్రేమ కాదు, తాత్కాలికంగా కనిపించేదే. కానీ శాశ్వతంగా దేవుణ్ణి ప్రేమించిన వాడుగా యోసేపు కనిపిస్తాడు. శాశ్వతంగా మనల్ని ప్రేమించిన వాడుగా ప్రభు కనిపిస్తాడు. ఈ ప్రేమ ఆయనలో ఎన్నటికీ మారదు, మార్పు చెందదు. ఆయన మన కొరకు ఏ స్థాయిలో ప్రేమించాడు అంటే, ప్రాణం పెట్టేటంతగా తన ప్రేమను రుజువుపరిచాడు. ఆయనతో ఈ జీవితంలో మనం ప్రతి గంట, ప్రతిరోజు ప్రయాణిస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఈ ప్రయాణం ఆగిపోతుందో అప్పుడు ఆయన వెంట మనం నిత్యత్వానికి వెళ్ళిపోతాం. ఆయన ఆదేశం మేరకు ఆయన వచ్చి తీసుకెడతారో తన దూతల్నే పంపుతారో తెలియదు, వెళ్ళిపోతాం. యోసేపు ఎముకల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, యోసేపు జననం నుంచి మరణం వరకు పరిశుద్ధంగా జీవించినవాడు. ఎక్కడ ఆయన వ్యక్తిత్వం మీద మచ్చలేదు.
అలాంటి వారు లేఖనంలో ఉన్నారు, కానీ అరుదుగా కనిపిస్తారు. వారందరికంటే మరి శ్రేష్ఠుడు నా ప్రియరక్షకుడు. ఆయన నిందారహితుడు, నిష్కళంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈ జీవిత పాఠశాలలో నేర్చుకోవాల్సిన సంగతి ఏమిటంటే, ఎప్పటికైనా సరే పరిశుద్ధత మాత్రమే అనుగుణ్యమైంది. పరిశుద్ధతను కాపాడుకోలేని వ్యక్తి ఏమాత్రం దేవుడు అతను ఆశించిన స్థాయిని ఇవ్వడం జరగదు. పరిశుద్ధత కలిగిన వ్యక్తి పరీక్షలో నెగ్గుతాడు. అలాంటి వ్యక్తి తాను ఏ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని కోరుకున్నాడో ఆ ఉన్నతమైన స్థాయిని దేవుని చే తప్పకుండా పొందుతాడు. ఇందులో సందేహం లేదు. ఈ పాఠం కూడా మనం నేర్చుకోవాలి. అందుకే రాస్తాడు, ఆయన మనవలే శోధించబడిన పాపము లేనివాడిగా ఉండెను అని రాశాడు. పాపం చేయనివాడు, పాపం లేనివాడు కూడా నా ప్రియరక్షకుడు. పాపం మనం లేనివారం కాదు, పాప స్వభావం మనలో ఉంది. కానీ పాపం చేయకుండా ఉండడానికి మాత్రం మనం చూడవలసింది ప్రభువే. ఆ దినాన్న వాళ్ళు పరిశుద్ధంగా ఉన్న వ్యక్తుల్ని చూడాలి అని అంటే ఖచ్చితంగా వారి మధ్యలో ఒక ఉదాహరణగా యోసేపు యొక్క ఎముకలున్నాయి. అతడు పవిత్రంగా జీవించినవాడు, పరీక్షలన్నింటిలో నెగ్గినవాడు. ప్రతి పరీక్ష దగ్గర ఓడిపోయే అవకాశం ఉంది. దేవుడు వారిని పరిశోధించెను అని రాసుంటుంది. అది నిర్గమాకాండంలో 16వ అధ్యాయంలో రాసి ఉంటుంది, పరీక్షించిన. అలా పరీక్షించిన కాలంలో మనం యోసేపు వలె నిత్యత్వం వైపు, యోసేపు వలె దేవుని వైపు చూస్తూ కొనసాగితే తప్ప మనం పరీక్షలో గెలవం. ఎప్పుడు ఇలా అనిపిస్తుంటుంది నాకు, యోసేపే గనుక పొతీఫర్ ఇంట, ఫరో ఇంట కాదు, ఆమె ఫరో భార్య కాదు, ఆమె పొతీఫర్ భార్య. పొతీఫర్ భార్య శోధించిన దగ్గర అతను పడిపోయి ఉంటే ఎప్పటికీ ప్రధానమంత్రి అయ్యేవాడు కాడు. పరీక్ష దగ్గర నెగ్గాడు, అపవాది తల వంచాడు. దేవుని సంకల్పం యోసేపు యొక్క భవిష్యత్తు కొరకైన ఆ ఇన్స్పిరేషన్, ఆ స్ఫూర్తి, అతడు చేరుకోవాలని ఉన్న లక్ష్యం చేరుకోవడానికి గెలుపే కారణం. అతని పవిత్రమైన జీవితం, దేవుడు అతనికి తోడుగా ఉండడం, వీటన్నిటితో పాటుగా పవిత్రతను కాపాడుకున్నవాడు ఖచ్చితంగా జీవితంలో గెలుపొందుతాడు. ఇక్కడ కాకపోయిన నిత్యత్వం దేవుని చేత బలా అనిపించుకుంటాడు. దినాలు గడిచే కొద్దీ మనుషులు ఆడంబరాల వైపు, లోకాశల వైపు తిప్పబడుతున్నారు. ఎటు చూసినా ఆర్భాటమే, ఎటు చూసినా కార్యక్రమాల పరంపరే. కానీ యోసేపు జీవితంలో ఏ సెలబ్రేషన్స్ జరిగాయి చెప్పండి మీరు? ఏం జరగల. ఒక సామాన్యునిగా కొనసాగాడు. వివాహం అయింది. విచిత్రం, అతని భార్య కూడా నిశ్శబ్దమే. ఆమె నోటి మాట ఏం వినపడింది? భర్తకు అన్ని విషయాల్లో సహకరించిన భార్యగా ఆమె కనిపిస్తుంటుంది. వాస్తవానికి కరువు కాలంలో యోసేపు కరువు రాకముందే పిల్లల్ని కన్నట్టుగా ఉంటుంది. కరువు కాలంలోకే 2 పిల్లలు ఉంటారు. అంటే యోసేపు తన దాంపత్య జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేసినవాడు కాడు.
గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అతనిలో కనిపించే అత్యున్నతమైన లక్షణాలు. మరో మాట ఏమిటంటే, యోసేపులో ఏ విధమైన అసంతృప్తి వచ్చినట్టు ఎక్కడ కనపడదు, కనిపిస్తుంది. అన్ని విషయాలలో సంతృప్తికరంగా అతను కొనసాగినట్టు అనిపిస్తుంటుంది. ఎక్కడున్నా బానిసగా ఉన్నాడు, అయినా యజమాని మాట విన్నాడు, యజమానికి మేలు చేశాడు, యజమాని కొరకు నమ్మకంగా పనిచేశాడు. అందుకని అతను వచ్చిన తరువాత పొతీఫర్ దీవించబడ్డాడు కదా. అంటే మనం ఎక్కడున్నామో అక్కడ వారికి దీవెనగా మనం ఉండాలి, కానీ వారికి తలపోటుగా ఉండకూడదు అన్నది మనం జాగ్రత్త వహించవలసిన సంగతి. ఈ ఎముకలు ప్రయాణం ఇన్ని లక్షల మందితో వెళుతున్నప్పుడు పరలోకం ఏమని ఆలోచించుంటుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు, బ్రతికి ఉన్నవారు, మరణించినవారు ఇద్దరూ కూడా ఒకేసారి రాకళ్ళు నిత్యత్వానికి వెళ్తారు కదా. దానికి ముంగుర్తుగా కనిపిస్తుంది కదా ఈ యాత్ర అనిపించింది. ప్రభు మన కోసం ప్రేమించి మన కోసం శిలువలో మరణించకపోయి ఉంటే, ఆయన మూడవ దినాన తిరిగి లేవకుండా ఉంటే పునరుద్ధానం అనే ఇవి మానవ జాతికి లభించేది కాదు. బ్రతికి ఉన్నవారైనా మృతి చెందిన వారైనా ఒకేసారి నిత్యత్వానికి వెళ్ళే వీలు కేవలం ప్రభు వల్ల లభించిన ఆ ఈవిని బట్టి మాత్రమే, పునరుద్ధానం అనే ఈవిని బట్టి మాత్రమే సాధ్యమైంది. ప్రభుని నామకార్థంగా అంగీకరించారా, లేకపోతే యథార్థంగానే ఆయన మీ జీవితంలోకి ఆహ్వానించారా? ఆహ్వానిస్తే పునరుద్ధానుడైన ప్రభు సదాకాలం మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. ప్రతి సమస్యకు ఆయనే పరిష్కారం, మనం ఆయనతోటితే జీవితం. అట్టి కృప మన ప్రియులందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, విన్న మాటలు మా ప్రియుల అంతరంగాలలో నిలిపి ఉంచండి, బలపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.